వెల్కమ్ మూర్తిస్ రైతులకం. నేను శ్రీనివాసమూర్తి ఒంగోలు. మనం ఇప్పుడు కడప జిల్లా పెదబాకరాపురంలో ఉన్నటువంటి 10 ఎకరాల విశాల వ్యవసాయ క్షేత్రము, ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ అరణ్య మోడల్లో వివిధ రకాల పండ్ల మొక్కలు మల్టీ లేయర్లో పెట్టారు. ఇది స్వచ్ఛంగా ప్రకృతి వ్యవసాయ విధానంలో చేస్తున్నారు సుధీర్ గారు, ఎన్ఆర్ఐస్ సుధీర్ గారు, రజనీ గారు కాలిఫోర్నియాలో ఉంటారు. వారు మక్కువతో ప్రకృతి వ్యవసాయం మీద మక్కువతో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ సాయిల్ బార్న్ ఫంగల్ డిసీజెస్ పెస్ట్ వల్ల ఈ తోట చేతులు దాటిపోయింది. చాలా మామిడి మొక్కలు చనిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో మూర్తిస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ని రిక్వెస్ట్ చేశారు. రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేసి విదిన్ 3 months మనం తోటను తిప్పేసాము. ఎట్లాంటి తోట ఎట్లా తిరిగిందనేది సుధీర్ గారి మాటల్లోనే విందాం మనం. సుధీర్ గారు, మీరు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మీరు పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. నేను నవంబర్లో వచ్చినాను సార్. ఇక్కడికి వచ్చినప్పుడు చూసి ప్రతి మొక్క చాలా ఎండిపోయిండా ప్రతిదీ ఎండిపోతూ, తర్వాత ఆకు రాలుతూ, తర్వాత మొక్క కట్ చేస్తే మధ్యలో బ్లాక్గా ఉండడము గమనించాను. సో తర్వాత మిమ్మల్ని మీట్ అయిన తర్వాత మీరు ఇచ్చిన సలహాల పాటించడం వల్ల మొత్తం మీద చాలా వరకు మొక్కలు రికవర్ అయ్యాయి సార్. ఇప్పుడు ఎలా ఉన్నది తోట మొత్తం, ఎట్లా ఉంది? ఇప్పుడు మళ్ళీ నవంబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి ఆఖరిలో వచ్చాను సార్. కొంచెం మ్యాక్సిమం రికవర్ అయ్యాయి. ఇంకా పచ్చగా ఉంటే ఇంకా బాగుంటుందని. ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం కొంతవరకు దీని నుంచి పంట తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్కి అయితే సహజంగా మన పక్క రైతులు ఎలాంటి పంట తీసుకుంటారో కుడేటంగా వాళ్ళతో ఈక్వల్ ఈల్డింగ్స్ని మనం ప్రకృతి వ్యవసాయ విధానంలోనే ఈ తోటల నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మనం ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలోని మొక్కలు ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మూర్తిస్ రైతులకు టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్లో ఎట్లా తిప్పుకున్నాయి, దానికి ఒక చిన్న నిదర్శనం మన ఇక్కడ ఈ తోట మాలి ఫామ్ కీపరు, ఆయన మాటల్లోనే మనం విందాం. మన కళ్ళెదురుగా కూడా మొక్క కనపడుతుంది, కానీ ఆయన మాటల్లోనే విందాం. ఇక్కడ మూర్తి సార్ ప్రాంతాలకి తోట పెద్ద ఘోరంగా ఉండేది సార్. ఇది అసలు తిరుక్కోవా, ఈ శరీరంగా ఏమైనా వేసుకోవాలా అనే ఆలోచన వచ్చినాయి సార్. ఇప్పుడు ఈ మూర్తి సార్ మాకు ఎంట్రీ అయినాక బాగా వచ్చినాయి సార్. పైరు బాగుంది, చెట్లు బాగా కాంతిగా ఉన్నాయి, పూత వచ్చింది, పిండి వచ్చింది సార్. ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక్కప్పుడు హెల్దీగా ఉన్న మొక్క, బట్ ఫర్ సమ్ రీజన్ చెట్టు మొత్తం సడన్గా బ్రౌన్ లీవ్స్ వచ్చి చనిపోతూ వచ్చింది. మళ్ళీ ఇది మూర్తి గారి సాయంతో వి రివైవ్డ్ ఇట్.